హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన బాలకృష్ణ గారి 'అఖండ 2' సినిమా రిలీజ్‌కి అయితే సిద్ధమైపోయింది. ఇంకా డిసెంబర్ 5 తొందరలోనే ఉంది కాబట్టి ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మరి ట్రైలర్ ఎలా అనిపించింది? ఆహ్, అలాగే దీనికి సంబంధించి ఇప్పటివరకు బాలకృష్ణ గారు పాన్ ఇండియా సినిమా చేయలేదు. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అయిపోయారు కాబట్టి అక్కడ నార్త్ ఆడియన్స్‌ని సినిమా ఎలా అట్రాక్ట్ చేస్తుంది? మరి బాలకృష్ణ గారు ఈ సినిమాతో 1000 క్రోర్స్ క్లబ్‌లోకి చేరతారా? ఇటువంటివన్నీ కూడా 'అఖండ 2' గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే. 'అఖండ 2' సార్ చాలా అంచనాలున్నాయి. బాలకృష్ణ గారి దగ్గర నుంచి వస్తున్న సినిమా కాబట్టి దగ్గరలోనే ఉంది సినిమా. మరి ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? మరి ఎలా ఉండబోతుంది సార్ సినిమా? బాలకృష్ణ గారు హ్మ్. సినిమా ఆయన 'అఖండ' హిట్టు, అవును. 'లెజెండ్' హిట్టు, 'సింహ' హిట్టు. అంటే ఆయన, బోయపాటి గారి కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. హ్మ్. 'అఖండ' ఎక్స్‌పెక్టేషన్ 1% అయితే 10 రెట్లు ఎక్స్‌పెక్టేషన్ ఉంది ఈ సినిమా మీద. 10 రెట్లు. రేట్లు కూడా అంతే 150,00,00,000 బిజినెస్ అయింది. 137,00,00,000 బిజినెస్ అయింది. హ్మ్. దాదాపు ఓన్లీ థియేట్రికల్. కనుక ఆ సినిమా మీద ఫస్ట్ టైమ్ హీరోకి అంత బిజినెస్ అయింది. కనుక ఎక్స్‌పెక్టేషన్ చాలా హైప్ ఉంది. సాంగ్సు 'నా భూతో నా భవిష్యత్తు'. ఆయన యాక్టింగు, ట్రైలరు శివుడు పూనిసాడు. హ్మ్. శివ శివ, శివ శివ, శివ శివ అంటూ బాలయ్య అభిమానులు ఉదయాన్నే తెల్లవారు 4 గంటల నుంచి శివుడి పూజలు చేస్తూ, శివుడికి ఆరాధన పడుతూ ఇంకా థియేటర్ దగ్గర పూనకాలే పూనకాలు. అంటే కనబడుతుంది. ఇది అవును. నేనెవరు పొగట్టలేదు. హ్మ్. ఇది బాలయ్య బాబుకి ఇది మంచి సబ్జెక్ట్ అది. ఆయనకి ఎందుకంటే అలాంటి సబ్జెక్ట్‌లో ఆయన కింగు. 'అఖండా'ని మనం ఎలా చూసాం, 'అఖండ'కి 10 రెట్లు బావుందంటున్నారు. చాలా చాలా బావుంది. శివుడు మొత్తం టోటల్‌గా ఏ అంటే సనాతన ధర్మం అంటే ఏంటో, దేవుడు ఈశ్వరుడు అంటే ఏంటో, బాలయ్య బాబు దాంట్లో చాలా బాగా చెప్పాడు. బాగా చేశారు. సబ్జెక్ట్ చాలా బాగుంది. ఒక దేవుడు దాంట్లో చాలా చాలా గొప్పగా ఉంది అనేది చెప్తున్నా. హ్మ్. అంటే ఇండస్ట్రీలో చాలామంది ఎక్స్‌పెక్టేషను చాలా హైప్ ఉంది. ఓకే. కొంతమంది 500,00,00,000 చేస్తదంటారు. హ్మ్. కొంతమంది 1000,00,00,000 చేస్తదంటారు. అసలు ఎక్కడికెళ్తదో, దానికి ఎక్కడ ఆగుతదో ఎండ్ లేదంటారు. ఎందుకంటే మనం 'బాలయ్య బాబు' సినిమా లాస్ట్ టైమ్ కూడా చూసాం. ఇయన్నీ గూడా రూ. 100 టికెట్ ఉంది. రూ. 100 టికెటే ఉండాలా, ఎక్స్‌ట్రా రేట్ పెట్టకూడదని 50 రోజులు ఆడింది. హ్మ్. కొన్ని 100 రోజులు ఆడింది కొన్ని సెంటర్‌లో. 'బాలయ్య బాబుకి' హిట్టు అంటే రిపీట్ ఆడియన్స్ ఫుల్ ఉంటారు. కనుక నేను గూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్‌కి, ముఖ్యంగా గవర్నమెంట్‌కి, అలాగే బాలయ్య బాబుకి రేట్లు పెంచటానికి ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఏ క్లాస్‌లో ఎంత పెంచుతారు? బి క్లాస్‌లో ఎంత పెంచుతారు? సి క్లాస్‌లో ఎంత పెంచుతారు? అక్కడ ఉన్న దాన్ని బట్టి చూసి పెంచండి. అలాగే 2 క్లాసుల్లో రేటు పెంచాలా. ఒకటి ఏ, ఒకటి బి. అంటే 2 క్లాసులు. కింద క్లాసోళ్ళు సినిమా చూడాలి. పై క్లాసోళ్ళు సినిమా చూడాలి. బాలయ్య బాబుకి మాస్ పబ్లిక్ ఎక్కువ. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. కనుక అందరూ కలిపి దయచేసి దగ్గర ప్రతి ఒక్కళ్ళు బాలయ్య బాబు సినిమా చూసే విధంగా, సనాతన ధర్మం ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసే విధంగా హ్మ్. చేయాలి. ఎందుకంటే 'హరిహర వీరమల్లు'కి దెబ్బతిన్నాం. అవును. రేట్లు విపరీతంగా పెంచడం వల్ల ఏఎం రత్నం చేసిన తప్పు ఈ నిర్మాతలు చెయ్యొద్దు అంటున్నా. ఓకే. ఏఎం రత్నం చేసిన తప్పు ఈ నిర్మాతలు చెయ్యొద్దు అంటున్నా. ఎక్స్‌ట్రార్డినరీ సినిమా 'హరిహర వీరమల్లు'. కానీ ఆ సినిమాని రేట్లే చంపేసాయి. కనుక బాలయ్య బాబుకి ఎప్పుడు రేట్లు ఇష్టం ఉండదు. హ్మ్. ఆ నిర్మాత కూడా ఆలోచించి తీసుకోండి నిర్ణయం. మీరు ఎక్కువ పెట్టారు బడ్జెట్. కనుక అలాగని మీరు రేట్లు ఎక్కువ పెట్టి సినిమాని ఇబ్బంది పెట్టదు. రన్నింగ్‌లో సినిమా వస్తుంది. రన్నింగ్‌లో పబ్లిక్‌తో మీకు డబ్బులు కోట్లాది రూపాయలొస్తాయి. హ్మ్. దయచేసి మీరు నష్టపోవద్దు. ప్రజలను నష్టపెట్టకుండా ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా రేట్ల మీదే ఉంది. సోషల్ మీడియా అంతా మొత్తం రేట్‌లోనుంది. దయచేసి రేట్లు పెంచకుండా హ్మ్. మాక్సిమం ఎంత తగ్గించగలుగుతో అంత తగ్గించి, మీరు నష్టపోకుండా రేట్లు పెంచి బాలయ్య బాబు గారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, రేట్లు తగ్గించి మీ సినిమాలు ఏ రోజు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కనుక రేట్లు కాడ ఒక్కసారి ఆలోచించమని బాలయ్య బాబు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ థాంక్ యూ వెరీ ఫస్ట్ మచ్. టైమ్ థాంక్ యూ. పాన్ ఇండియా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యారు. మరి నార్త్ ఆడియన్స్‌కి 'అఖండ 2' ఎలా ఈ కనెక్ట్ సినిమా అవుతుంది? నార్త్ ఆడియన్స్‌కి చాలా పెద్ద ఎఫెక్ట్. హ్మ్. చాలా చాలా ఎందుకంటే ఈశ్వరుడు వాళ్ళ దేవుడు. హ్మ్. కనుక ఈశ్వరుడి మీద సినిమా తీశారు కాబట్టి చాలా పెద్ద హిట్ అవుతుంది. నార్త్ ఇండియాలో ఈ మధ్య కాలంలో మనం 'హనుమాన్' చూసాం. అవును. ఈ మధ్య కాలంలో మరి చాలా సినిమాలు చూస్తాం. మనం ఏదైతే నార్త్ ఇండియా దేవుడి మీద తీసే సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. హ్మ్. 'కాంతార' పెద్ద హిట్ అయింది. అలాగే దేవుడి మీద దేవుడి భక్తి హిందూ సనాతన ధర్మం అంటే నార్త్ ఇండియా చాలా ఎక్కువ. అంటే నాట్ అవును. ఓన్లీ ఇండియా మన సౌత్ ఇండియా కూడా ఎక్కువే. కాకపోతే నార్త్ ఇండియా బాగా ఎక్కువ కాబట్టి ఎక్కువగా నార్త్ ఇండియా బాగా కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను నేను. ఓకే. కనుక తెలుగు రాష్ట్రాల్లో ఒక పూనకాలే పూనకాలు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన రికార్డులు ఆయనే బద్దలు కొట్టుకుంటాడు. ఇంకోళ్ళ రికార్డులు అవసరం లేదు. ఓకే.
అండ్ ఫంక్షన్ కు సార్ అల్లు అర్జున్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ హైదరాబాద్ లో నిర్వహించే ఫంక్షన్. సో ఏ స్థాయిలో ఉండబోతుంది సార్ అది? తెలీదు, నాకు ఐడియా లేదు. ఉమ్, ఫంక్షన్ ఏమైనా ఉంటే మనం తర్వాత చెప్తాను. దానికోసం నాకు ఈ ఉమ్, అప్డేట్ లేదు. అప్డేట్ లేనప్పుడు చెప్పకూడదు. ఫంక్షన్స్ అనేది ఆటోమేటిక్ కామన్‌గా ఉంటది. రేవంత్ రెడ్డి గారు అంటే బాలయ్య బాబు గారి వ్యక్తి. అల్లు అర్జున్ అంటే ఆయన బాలయ్య బాబు గారి వ్యక్తి. అవును. బాలయ్య బాబు గారు అంటే ఈస్ ద గ్రేట్ మ్యాన్ అండ్ లెజెండ్. ఉమ్, ఆయన ఎవరికీ కాంట్రోవర్సీ గాడు. ఎవరితోని శత్రుత్వం ఉండదు. ఎవరితోని ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క టైం చిన్న చిన్నవి ఏదో అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. అయన్నీ మనం పట్టించుకోకూడదు. ఇండస్ట్రీలో అందరూ అన్నదమ్ములమే. అందరూ కామనే. కనుక బాలయ్య బాబు గారు నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ఎప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉంటాయి. పైనుంచి వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఓకే. కనుక ఇది సూపర్ హిట్ అవుతుందని నందమూరి కుటుంబానికి మళ్ళా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో